హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. రీసెంట్గా మనం అప్లోడ్ చేసిన వీడియోల కింద మీలో చాలామంది ఒక్క కామెంట్ని అయితే వైరల్ చేస్తారు. ఆ ఒక్క కామెంట్ వచ్చిందంటే దానికి దగ్గర 1000-2000 లైక్స్ దాకా కూడా వస్తున్నాయి. సో ఆ కామెంట్ వచ్చేసి ఏంటిదో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. అదేంటిది అని అంటే, మన కిట్టుగాడు ఉన్నాడు కదా, కిట్టుగాడు ఎక్కడ అని చెప్పేసి కామెంట్లు అయితే చేస్తారు. సో యాక్చువల్లీ కిట్టుగాడు ఎక్కడ అని చెప్పే ముందు సరే కిట్టుగాడి గురించి అయితే నేను మీకు చెప్తా. వాడు వచ్చేసి నాకు లోకల్ యాప్లో అయితే పరిచయం అయ్యిండు. దగ్గర 1 year 1.5 year మా దగ్గర పనిచేసిండు. తర్వాత చిన్న మిస్కమ్యూనికేషన్స్ వల్ల మధ్యలో అయితే ఆపేసిండు. మళ్ళీ దగ్గర ఒక 6 months 1 year దాకా రాలే. తర్వాత వాడు మళ్ళీ రిజైన్ అయ్యి హానెస్టీగా మంచిగా పని అయితే చేస్తుండు ఇప్పుడు మన దగ్గర. ఇప్పుడు ఛానల్ కనుక మీరు చూసినట్లయితే దగ్గర 1 month అవుతున్నారా, 1 month అవుతుంది కిట్టుగాడు వచ్చేసి మన ఛానల్ అయితే కనిపిస్తలేడు. సో దానికి రీజన్ వచ్చేసి చాలామందికి ఆల్రెడీ అర్థమైపోయింది. కామెంట్లు అయితే చేస్తారు, కిట్టు ఎందుకు వస్తలేడు, కిట్టుకు అందుకు వస్తలేడు అని చెప్పేసి. సో ఈరోజు నేనే చెప్తా అసలు వాడు ఎందుకు వస్తలేడు ఏం కథ అని. ఈ వీడియోలో నేను కిట్టుగానికి ఫోన్ చేసి వాడినే అడుగుతా లైవ్లో వాడు ఎందుకు వస్తలేడు అని చెప్పేసి. నీతో ఎట్టుంటున్నారా? వాడు మంచిగానే ఉంటుండే, ఇద్దరం కలిసి కలర్ వేసుకుంటుండే, మంచిగానే ఉంటుండే. నాతో అయితే అంతగానో ఏం లేదు మిస్కమ్యూనికేషన్ మా మధ్యలో. నీతో ఎట్టుంటున్నారా? వాడు నేను వచ్చినప్పుడు అయితే నాతో మంచిగా ఉండు, అది పేరు పెట్టుకుని పిలుచుకున్నాడు, అది ఇది అంతా మంచిగా ఉండే. కానీ అది ఒకటే ఆ రోజు నుంచి అయితే మూడ్ ఆఫ్ లెక్క చెప్తాను నేను ఏంటిది ఏం కదా అని చెప్పేసి. దాని వీడియోకి ఇంకా పేరు కూడా పెట్టిండు, చిన్న డ్రోన్ ఉంటుంది కదా నియో అని చెప్పేసి, పేరు పెట్టిండు. మంచిగా ఉండే, అంతా నవ్వుకుంటున్నా, అంత మంచిగా ఉండే. దాని తర్వాత ఒకటి అయింది, దాని తర్వాత నుంచి ఇక అదే రీజన్ అంటావా? నాకు అదే అనిపిస్తుంది, మూడ్ ఆఫ్ లెక్కల ఎప్పుడు పోదునా అన్నట్టున్నాడు. ఇక నీతో ఎట్టుంటున్నారా? వాడు నాతో అయితే నేను వెల్డింగ్ పని చేస్తా అంటే మంచిగా పైపులు అదే ఇటు మంచిగా కడిగేసి మంచిగా ఉండు నాతో కూడా. ఎందుకో ఏమో మధ్యలో అంతా డల్గా ఉండు, అటు ఇటు తప్పించి అప్పుడప్పుడు రాకపో జర లోడ్ పడ్డా అన్నట్టు వాని మీద బాగా. నీతో ఎట్లుంటారా కోతిగా? నాతో మంచిగా ఉంటాడు. అనాథంలో ఎట్లుంటారో ఇద్దరు కలిసి అట్లా ఉండేటోళ్ళం. ఎడిటింగ్ దగ్గర కానీ కెమెరా దగ్గర కానీ మస్తు చెప్తుండే వీనికి కాబట్టి ఇవ్వటి ఇట్లా వేయాలి అట్లా వేయాలి ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని. ఒకవేళ ఇట్లా ఈ షాట్ మంచి లేదు అనుకుంటే అదొకటి మంచిగా చెప్పేటోడు, కానీ ఏదో ఇట్లా అయిపోయింది అనుకోలే. నీతో ఎట్లుండరా? నాతోనైతే నా సొంత తమ్ముళ్ళ లెక్క చూసుకొని ఏదైనా మంచిగా చూసుకొని, నేను బండి తెచ్చుకోకపోయినా నన్ను ఇంటికాడ దింపి మరీ పోవు. మధ్యలో ఏమైందేమో డల్ ఉండే, నాతో కూడా మాటలు పెరుగు లంచ్ చేస్తా అంటే ఇద్దరు కలిసి ఇద్దరం కలిసి పెరుగుపాటు తీసుకోవద్దు తిందాం ఇద్దరం ఒక దగ్గర కూర్చొని. నాకే అంత ఏటో అనిపిస్తుంది. ఇద్దరం కలిసి కిట్టుబాటు టిఫిన్ లో తిన్నాం. మేము ఏమేసిండ్రా క్లారిటీ చెప్పురే. ఓకే, సో ఇప్పుడు అసలు యాక్చువల్ రీజన్ చెప్తే ఏమైందంటే, బాబాయ్ గారి బర్త్డే నాడు గ్యారేజ్లో ఒక చిన్న పార్టీ అయితే అయిందనమాట. ఆ పార్టీలో ఏముండినామంటే 2 కిలోలంతా చికెన్ వండినాం, కిలోంతా మటన్ వండినాము. ఆ మటన్లో ఏమైంది అంటే లాస్ట్కు ధనియాల పొడి వేస్తారు కదా, వాడు ధనియాల పొడి ప్లేస్లో ఏం వేసిండంటే మెంతుల పొడి వేసిండు. అది వేసే ముందు నాకు దూరంకి డబ్బా చూపెట్టిండు, అన్న ఇది అదేనా అని. దూరంకి 2 సేమే అనిపిస్తాయి, 2 సేమ్ డబ్బాలో పెట్టినామంట, దాని మీద పేరు రాయలేదు. అదే అన్న వరకు అదే అని చెప్పి అంత అది వేసేసిండు. సో దానివల్ల కిలో మటన్ వేస్ట్ అయిందని చెప్పేసి మటన్ తినేటప్పుడు ఎవడు కూరగాడు విజ్జిగాడు ఇద్దరు వీళ్ళు కొద్దిగా అదానే వరకల్లా వాడు మొత్తం హట్ అయిపోయింది అనమాట. సో దానివల్ల వాడు ఇప్పటికీ దగ్గర 20 days కంటే ఎక్కువనే అవుతుంది, ఛానల్కి అయితే వస్తలేడు. చాలామంది కామెంట్లు కూడా చేస్తారు ఏదో గొడవ జరిగి ఉంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలి, ఇక ఫోన్ చేయన్నారా వానికి సపరేట్గా చేద్దాం. ఇప్పుడు వానికే లైవ్లో ఫోన్ చేస్తా, మాట్లాడదాం. ఏమో ఇలా ఆడితే మాట్లాడడం, లేకపోతే ఫోన్ చేస్తున్నా వానికే. హలో కిట్టా? కిట్టు హలో చెప్పు. చెప్పరా? ఎందుకు వస్తారో 20 రోజులు నువ్వు రాక? ఏడికి? చెన్నై అర్థమవుతలేదు సక్క, కరెక్ట్ చెప్పు. 1 month అవుతుందన్నా. మరి చెన్నై ఏం చేయని పోయినావు? వాళ్ళతో వచ్చినాక చెప్తుంది. నెల రోజులు అంటే ఎప్పటి నుంచి మళ్ళీ రిజైన్ అవుతావు? మొత్తం రానన్నాడు చెప్తున్నావు. ఏమో గట్టినే అంటారు కామెంట్, అలా లొల్లి అయింది తన్నుకున్నారు అదే ఇది అని చెప్పేసి. చూడలే మరి ఏం చూలే, నాకు పని ఉంది పెద్ద. సరే మళ్ళా టీంలకైనా వెళ్ళిపోలేగా. నేను చెప్పినా పోయినానే.
ఆ కామెంట్లలో అంటుర్రు వాళ్ళంటే వాళ్ళకి ఎవరికి చెప్పినామాట. ఆన్సర్ ఇప్పుడు కామెంట్లు ఏమేమి ఇస్తారో అది చెప్తాం. వాళ్ళంటే నువ్వు అంటావా? కిట్టుకు సాయనకు లొల్లి అయింది, పొట్టు పొట్టు కొట్టుకున్నారు అని కామెంట్లు పెడుతుర్రు. కొట్టుకున్నాక నువ్వు మళ్ళీ చెప్తావు నాకు మరి. అదేంది మటన్లా ఆనాడు మెంతుల పొడి వేసినావు కదా, ఆ, ఆ, దానివల్ల వస్తలేవాట. అందుకే వస్తలేదు అనుకో ఇక. సరే సరే తీరా ఎంజాయ్. తిన్నావా మరి? తిన్నాము. ఏది అందరు అడుగుతారు కదా రిప్లై లెక్క ఒక వీడియో షూట్ చేద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాం. ఎటు పోలే, వస్తా. సరే సరే. ఓకే రైట్. ఇప్పుడు అర్థమైందా ఎవరో అయితే లొల్లి పెట్టుకున్నాం, ఎవరో తన్నుకున్నారా అన్నారో. అదంతా ఏం లేదు. నేను స్ట్రాంగెస్ట్ టీమ్ని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు కొత్తగా వీడు కూడా యాక్చువల్ వీడు మొత్తం బీటెక్ కంప్లీట్ అయినాక వచ్చేది ఉండే. నువ్వు మధ్యలో ఎందుకు వచ్చినావురా పట్టుకో చెప్పు 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 లైవ్లో తెలవాలి. కూరగానే ఎడ్యుకేషన్ కంప్లీట్ కాదే వాడు ఎందుకు వచ్చినా అడుగుతారు అందరూ. ఎగ్జామ్ రాస్తున్నాగా మళ్ళా వాడు ఎట్లా చేస్తున్నాడే డిస్టెన్స్ లెక్క చేస్తున్నట్టు ఎగ్జామ్స్ రాస్తారట, పోయి సెమ్ ఎగ్జామ్ వచ్చి ఇక్కడనే ఉంటారట. వానికి ఏంటంటే మెయిన్ ప్యాషన్ మొత్తం దీంట్లోనే ఉన్నది. సో నేను ఎడ్యుకేషన్ మీద ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో మీకు అందరికీ తెలిసిందే. మనకి అదే చెప్తున్నా ఎగ్జామ్స్ రాస్తా, నేను ఈయనే ఉండి చేసుకుంటా అన్నట్టు కండోనేషన్ ప్లస్ ఎగ్జామ్ ఫీజ్. అదే మరి క్లారిటీ ఉంది అని నువ్వు ఏం చెప్తున్నావు. అదే మరి. సో మొత్తానికి అసలు ఏం జరిగిందంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్లలో మీకు హింట్ అయితే ఇచ్చిన. అది హింట్ మీరు అబ్జర్వ్ చేసిన వాళ్ళకే తెలిసి ఉంటుంది. కొంతమంది కామెంట్లు కూడా చేస్తుర్రు. ఒక మనిషి లైఫ్లో ఇంపార్టెంట్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే ఉన్నది కిట్టుగానికి. సో దానివల్ల వాడు వీడియోలకు రాలేకపోతుండో. సో అదేంది ఏం కథ అని చెప్పేసి ఫర్దర్గా ముందు అయితే నేను మీకు చెప్తా. అది ముందే రివీల్ చేయకమని చెప్పిండు. సో అట్లా ప్రైవసీ ఈజ్ ప్రైవసీ, అందుకనే ఆపుతున్నా. సో మొత్తం రివీల్ అయితే చేస్తలేను. కిట్టుగాడు ఎటు పోలేదు, స్ట్రాంగెస్ట్ టీమ్ అని చెప్పిన కదా. 1 2 ఇది పెద్ద స్ట్రాంగ్, అందుకని ఆగిన చేసే సిమెంట్ ఇటుకి మేము ఇటుకలం అయితే 2 3 4 5 6 తాజ్గాడ్ 7 కిట్టుగాడు 8 మొత్తం 8 మందితోని ఒక టీం బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే మీకు అందరికీ తెలిసిందే, ఒక చెరువులో ఒక చేప కనుక చచ్చిపోయింది అనుకోండి, దాన్ని తీసేయాలి వీలైనంత తొందర. కలుపు మొక్క ఉన్నదంటే చెట్లలో ఖచ్చితంగా దాన్ని తీసేయాలి. దాన్ని ఏర్పాటు కాగానే ఇది కలుపు మొక్కరా అని తీసేస్తేనే వేరే వాటికి మంచిగా ఉంటుంది. చచ్చిపోయిన చేప చచ్చిపోయిందని తెలిస్తే దాన్ని తీసేస్తేనే వేరే చేపలకు కూడా మంచిగా ఉంటుంది. ఇది బయట వాళ్ళ గురించి నేను ఎవరి గురించి చెప్తాను, మా టీం గురించి చెప్తున్నా. రీసెంట్గా కొన్ని డేస్ నుంచి మీకు ఒక విషయం నేను చెప్పిన ఏంటంటే తాజ్గాడు నమ్మక ద్రోహం అది ఇది అని చెప్పినా కదా, దాన్ని రివీల్ చేయరు అని చెప్పేసి చాలామంది అంటారు. నాకు తెలిసి ఆ టైం వచ్చింది అనుకుంటా. కొన్ని రోజుల తర్వాత వీళ్ళని తొందర రివీల్ చేస్తే దాని గురించి అంత కామెంట్ అయితే పెట్టకూర్రి. నాకే అంత కామెంట్లు వస్తుంది, ఒక గలీజ్ అనిపిస్తుంది. కొన్ని రోజులల్లో మేబీ తాజ్గాడు వాడు వీడియోలోకి వస్తే వాళ్ళ బిహైండ్ రిలేటివ్స్కి వీళ్ళకి ఇబ్బంది అవుతుందట. వెల్డింగ్ పని గురించి మీ దగ్గరికి వస్తే వీడియోలో ఎందుకు ఉంచుతారు అది అని చెప్పేసి. సో ఆ పర్పస్లో తాజ్గాడు వీడియోలో తక్కువ కనిపిస్తాడు. బిహైండ్ ద కెమెరా వచ్చేసి వాడైతే ఉంటాడు. బిహైండ్ ద కెమెరా వెల్డింగ్ వర్క్స్ కావచ్చు దీంట్లో వాడైతే పని చేస్తాడు. వీడియోలో కొద్దిగా తక్కువ అయితే కనిపిస్తాడు. వాడు టీంలోనే ఉన్నాడు, ఎటు పోలేదు. అందరం కూడా అగ్రిమెంట్లు రాసుకున్నాం 3 సంవత్సరాలకు. మా టీం అయితే ఇడిపోదు ఖచ్చితంగా. సో 3 సంవత్సరాల తర్వాత మేబీ చెప్పలేము ఎవరు ఉండారని చెప్పేసి. అది కూడా నేను ముందే క్లారిటీగా మీకు చెప్తా. సో ముందు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నడుస్తున్న సిచ్యువేషన్ ప్రకారం మనం చూసినట్లయితే మచ్చగాడు రిటర్న్ వస్తాడు. వాడు ఎటు వాడు నా దగ్గరనే ఉంటాడు, వాడు ఎటు వాడు. తాజ్గాని విషయంలో కొద్దిగా అటు ఇటు అనిపిస్తుంది. ఒకవేళ అది క్లారిటీ అయితే మీకు చెప్తా. ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే, ఛానల్లో నేను ఎవరినైతే ఓవర్ హైప్ చేస్తానో ఆ ఓవర్ హైప్ అయిన పర్సన్ వచ్చేసి ఛానల్ లీవ్ చేస్తాడు. సో అది ఒకటి బిగ్గెస్ట్ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నా. అందుకనే రీసెంట్ వీడియోస్లో కావచ్చు, రీసెంట్గా అక్కడిక్కడ కావచ్చు, ఆన్ స్క్రీన్ ఏం కనిపిస్తుందో, ఆన్ స్క్రీన్ ఏం జరుగుతుందో అది మాత్రమే మీరు చూస్తారు. ఆఫ్ స్క్రీన్ ఏం జరుగుతుంది ఏం కదా అని చెప్పేసి అది మేము చూస్తాము కలెక్టివ్లీ. సో అవి కొన్ని విషయాలు నేను మీకు చెప్పలేను ఏం జరిగినాయి ఏం కదా అని చెప్పేసి. బట్ ఒక విషయం అయితే చెప్తున్నా ఏంటంటే, తాజ్గాడు ఇప్పుడు రాబోతున్న వీడియోలో కొన్ని వీడియోలో తక్కువ కనిపిస్తాడు, ఏదో ఒక వీడియోలోనే ఉంటాడు. మేమందరం ఎవరినైతే మీరు చూస్తారో, ఇప్పుడు ఎంతమంది ఉన్నాం కూడా 3 4 5 6 వాడు 7 వీడు బిహైండ్ ద కెమెరా ఓన్లీ కెమెరా వర్క్ చూసుకోనికే కొత్త పర్సన్ అయితే హైర్ చేసినాం మనం. సో వీడు కెమెరా వర్క్ అయితే చేస్తాడు. ఇంకో 2 3 వస్తారు మన సబ్స్క్రైబర్స్ నుంచే తీసుకున్నా. సో మేమందరం కలిసి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఓకేనా? ఇంకా మనం చెప్తారా? కిట్టుగాడు రిజైన్ అవుతాడు, మీరేం బాధపడకూర్రి. తాజ్గాడు కూడా కొన్ని వీడియోలో కనబడాడు. ఇప్పుడు దగ్గర నెక్స్ట్ 1 వీక్ 2 వీక్స్ దాకా కనబడు. వాళ్ళ ఇంటికాడ ఏదో పండుగ ఉంది ఆల్రెడీ చెప్పిన వ్లాగ్లలో. వాడు కూడా రిజైన్ అయితే అవుతాడు. మోస్ట్లీ టీంలకించి ఎవరు ఓరు టీంని గ్రో చేయడానికే ట్రై చేస్తున్నాను చెప్తే, ఉన్న టీంని ఇచ్చకూడడానికి అయితే ట్రై చేస్తలేం. ఉన్న టీంని ఖచ్చితంగా కాపాడుకుంటాం. కొత్త మెంబర్స్ని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎడిటర్స్ 3 వస్తారు మన స్టూడియో కంప్లీట్ కాగానే. ప్లస్
కెమెరామెన్ వీడియో కూడా వచ్చి ఇంకో కెమెరామెన్ అయితే వస్తాడు. సో టీమ్ మెంబర్స్ పరంగా చూస్తే 3 టీమ్ మెంబర్స్ కొత్త వాళ్ళు అయితే వస్తారు. వాళ్ళని కూడా వీళ్ళని ఎట్లా చూసి ఎంజాయ్ చేస్తారు, వాళ్ళని కూడా అట్లా చూడరు. మొత్తం 12 మెంబర్స్ టీమ్ అయితే ఆన్ స్క్రీన్ టీమ్. సో మొత్తానికి ఇదే ఈరోజు వీడియో. ఇప్పుడు నెక్స్ట్ కనబడుతున్న మీరు బ్లాగ్ ఛానల్ చూస్తున్న వీడియోలు కావచ్చు, ఫ్యామిలీ ఛానల్ చూస్తున్న వీడియోలు కావచ్చు, ఎడిటింగ్ ఎవరు చేస్తున్నారు అంటే కూరమ్యాన్ అయితే చేస్తుండు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. క్లారిటీ వచ్చింది అనుకుంటా. కామెంట్లు మాత్రం పెట్టకండి. దీనికి రిలేటెడ్ ఏమైనా వీడియో ఐడియాలు ఉంటే అవి కామెంట్ పెట్టరు. అన్న ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది వల్ల కొడదాం, అది వల్ల కొడదాం, ఈ ఛాలెంజ్ చేద్దాం, అట్లా ఏదైనా గట్ల ఏమైనా ఐడియాలు ఉంటే కామెంట్ చేయరు. తప్పితే వీడు వస్తలేడు, వాడొత్తలేడు, వీడు మిస్సింగ్, అది ఎందుకు? అది వేస్ట్. నేను చదివినా కానీ ఆ కామెంట్ నేను చదివా. మీరు ఒకవేళ కామెంట్ చేస్తే ఎందుకు పెట్టి వేస్ట్? మంచి మంచి కామెంట్లు వేయరు. ఇప్పుడు ఈ వీడియోలో అన్నకి షార్ట్ మంచిగా ఉంది అన్న, ఇటువంటి షార్ట్లు ఇంకా ట్రై అయ్యారు అన్న, ఈ వీడియోలకి షార్ట్ మంచిగా లేదు తీసేయరు అన్న, వీడియోలో ఈ ఏరియాలకి మంచిగా లేదు అదని ఇంప్రూవ్ అయ్యారు. ఇట్లా కామెంట్లు పెట్టుర్రు. లేకుంటే ఏదైనా ఉంది బ్యాక్గ్రౌండ్లో పలగొడదాం దాన్ని, అన్న ఇది పలగొడదాం, ఇట్లా కామెంట్ లేదు. సో ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ పంపిస్తున్నారు చాలామంది, అవి కూడా ట్రై చేస్తూ ఉన్నాం. ఛాలెంజెస్ కావచ్చు, ఒకటి ఫ్యామిలీ ఛానల్. సో త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఒక స్పెషల్ లొకేషన్కి వచ్చినాం, స్పెషల్ వీడియో షూట్ చేస్తున్నాము. త్వరలోనే అది మన మెయిన్ ఛానల్ వస్తే చూసి ఎంజాయ్ అయితే చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.